సాధారణంగా తుఫాను రాగానే పరిహారం అన్నప్పుడు నేను ఆ రోజునే చెప్పా. వెంటనే ఎవడిస్తాడా బాబు! ముందు అంచనా వెయ్యాలి. అంచనాలని తర్వాత కేంద్ర బృందం వస్తుంది. అయన్నీ చూడాలా. ముందుగా ఇమ్మీడియేట్‌గా ఇచ్చేదేంది అంటే తెపాళాలును, కాస్త భోజనాలు, బియ్యము, ఉప్పులు, పప్పులు తప్పించి మొత్తం ఇవ్వడం కుదరదండి. ఇప్పుడు మోందా తుఫాను తర్వాతన వరి సాగు చేస్తున్నటువంటి రైతుల దగ్గర నుంచి అన్ని రకాల పంటలు దెబ్బతిన్నటువంటి వాళ్ళు నోట్ చేసుకున్నారు, రాసుకున్నారు. ఇప్పటికి 5 నెలలైతే పరిహారం రావట్లేదన్నటువంటిది వాళ్ళిప్పుడు అడుగుతోంది. ఇప్పుడు కొత్త పంటలు వేయాల్సినటువంటి దశ. ఇప్పుడు ఎట్లాగా డబ్బులు అన్నటువంటిది తిప్పలు పడుతున్నారు రైతులు. ఒకటి రైతు భరోసా క్రిందటి ఏడాది అసలివ్వలేదు. ఈ ఏడాది 2 కిస్తీలిచ్చారు. అది కూడా ఒకేసారి 20,000 అన్నటువంటిది లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి 2,000తో పాటుగా రూ. 5,000 అట్లాగా ఆ రేంజ్‌లో ఇచ్చుకొచ్చారు. మళ్ళీ మూడో కిస్తీ ఈ నెలాఖరికి ఇవ్వాలి. ఇప్పటికి గూడా డబ్బులు ఇయకపోతే గనక ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి రైతాంగానిదవుతుంది.